పెళ్లి పందిట్లో చందు శ్రీవల్లి ఇలా పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక చందు అయితే శ్రీవల్లి మెడలో తాళి కడుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక అలా తాళి కడుతూ ఉంటే అందరూ కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక చందు శ్రీవల్లి వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వేదవతి రామరాజు వాళ్ళిద్దరూ కూడా అక్షింతలు వేస్తూ మా చేతుల మీదుగా నా కొడుకు పెళ్లి జరిగింది అని చెప్పి వాళ్ళైతే ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటారు. ఇక వల్లి వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్కడ ఉన్న వల్లిని ఆశీర్వదించి చాలా సంతోషిస్తూ ఉంటారు. నా కూతురు పెళ్లి జరిగిపోయింది, తర్వాత ఏం జరిగినా పర్వాలేదని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. ఇక చందు అలాగే వల్లి వాళ్ళిద్దరూ కూడా పూలదండలు మార్చుకోమని పూజారి గారు చెప్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ చేతులకి పూలదండలు తీసుకొని వాళ్ళైతే మార్చుకుంటూ ఉంటారు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇంతలో అక్కడ ఉన్న చందు అయితే ధీరజ్ని చూసి నీ కారణంగానే మా పెళ్లి జరిగిందిరా, నువ్వు కానీ లేకపోతే ఇప్పుడు ఏమైపోయేదో అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న ధీరజ్, ప్రేమ, చందు వల్లీలను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వాళ్ళ పెళ్లిని అందరూ కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉంటారు. అలా అందరూ కూడా చందు శ్రీవల్లిని ఆశీర్వదించి వాళ్ళైతే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వాళ్ళ పెళ్ళి అయితే చాలా ఘనంగా జరిగిందని చెప్పి అక్కడ ఉన్న రామరాజు అయితే గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది. ఇలాంటి పెద్ద కుటుంబంతో నా కూతురు పెళ్లి జరిగింది, వాళ్ళతో మాకు సంబంధం కుదిరింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అలా వాళ్ళ పెళ్ళి అయితే జరుగుతూ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.